ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సుల్తాను ప్రశ్నలు. ఒకసారి ఒక సుల్తాను హుస్సేన్ అనే తన మిత్రుడితో కలిసి అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. వాళ్ళ ముందు కొంత దూరంలో మరొక మనిషి నడుస్తున్నాడు. సుల్తాన్ తన మిత్రుడితో, హుస్సేన్, అదిగో ఆ వెడుతున్న మనిషిని గురించి వివరాలు ఏమైనా చెప్పగలవా నువ్వు అని అడిగాడు ఉత్సాహంగా. హుస్సేన్ వెళ్తున్న బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసి, ప్రభు, అతడొక వడ్రంగి అయి ఉంటాడు అని అన్నాడు. అయితే అతడి పేరేంటో చెప్పగలవా అని అడిగాడు సుల్తాన్. బహుశా అతని పేరు కూడా హుస్సేన్ అయి ఉండవచ్చు ప్రభు అన్నాడు మిత్రుడు. అంటే ఇదివరకే ఆ మనిషి నీకు తెలుసన్నమాట, అంతేనా అన్నాడు సుల్తాన్. లేదు ప్రభు, అతన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు మిత్రుడు. అయితే మరి అతని పేరు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు సుల్తాన్ ఆశ్చర్యంతో. సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో తర్వాత చూద్దాం. నీ మేధా సంపత్తిని, పరిశీలనా శక్తిని పరీక్షించడానికి మరొక ప్రశ్న. ఆ వెడుతున్న వ్యక్తి కొంతసేపటికి ముందు ఏం భుజించాడో చెప్పగలవా అని అడిగాడు సుల్తాను. బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసిన తర్వాత మిత్రుడు, కొంతసేపటి క్రితం అతడు తేనె గాని మరేదో తియ్యటి ఫలహారాన్ని గాని భుజించి ఉంటాడు ప్రభు అన్నాడు. అలాగా, ఆ విషయం అతన్నే అడుగుదాం అంటూ సుల్తాను చప్పట్లు చరిచి బాటసారిని దగ్గరికి పిలిచాడు. అతడు సమీపించగానే సుల్తాను తన మిత్రుణ్ణి చూసి, ఇతడు నీకు తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాడు బాటసారి. మిత్రమా, ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అడుగుతాను, దాపరికం లేకుండా సమాధానాలు చెప్పగలవా అని అడిగాడు సుల్తాను. చిత్తం, అలాగే చెప్తాను అన్నాడు బాటసారి. నీ పేరేమిటి? నీ వృత్తి ఏమిటి? కొంతసేపు క్రితం నువ్వేం భుజించావు అని అడిగాడు సుల్తాను. నా పేరు హుస్సేన్, నేనొక వడ్రంగిని. అరగంట క్రితం స్వచ్ఛమైన తేనె తాగాను అన్నాడు బాటసారి. నీ సమాధానాలకు చాలా సంతోషించాను అంటూ సుల్తాను తన చేతికున్న బంగారు కడియం తీసి బాటసారికి అందించాడు. బాటసారి దాన్ని తీసుకుని పరమానందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సుల్తాను మిత్రుడికేసి తిరిగి, శభాష్, చాలా గొప్ప పరిశీలన, నువ్వు మహామేధావివి, ఇంత ఖచ్చితంగా సమాధానాలు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. దానికి మిత్రుడు, తమరు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ బాటసారి ఇటుకేసి తల తిప్పి చూడడం నేను గమనించాను. అందువల్ల అతని పేరు కూడా నా పేరే అయి ఉంటుందని ఊహించాను అన్నాడు. అవునా, మరి అతడు వడ్రంగి అని ఎలా చెప్పగలిగావు అని అడిగాడు సుల్తాను. ప్రభు, అతడు నడుస్తున్నప్పుడు పళ్ళు పువ్వులు నిండిన చెట్లకేసి చూడకుండా మానులు లావుగా ఉన్న ఎత్తైన చెట్లకేసి, అంటే కలపకు పనికి వచ్చే చెట్లకేసి మాత్రమే చూస్తూ వెళ్ళడం గమనించాను. అందువలన అతడి వృత్తి వడ్రంగం అయి ఉంటుందని ఊహించాను అని సమాధానమిచ్చాడు మిత్రుడు. భేష్, నీ సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి. మరి అతడు తేనె తాగాడని ఎలా గ్రహించావు అని అడిగాడు ఆశ్చర్యంగా సుల్తాను. ఏం లేదు ప్రభు, అతడు మాటిమాటికి పెదవులను చేత్తో తుడుచుకోవడం, నోటి దగ్గరికి వాలుతున్న తేనెటీగలను చేత్తో తరుముతూ ఉండడం చూశాను. కాబట్టి ఏదో తీపి పదార్థం తిని ఉంటాడని ఊహించాను. ఈ అడవి ప్రాంతంలో తేనె పుష్కలంగా లభించడం వల్ల అతడు తేనె తాగి ఉంటాడని గ్రహించాను అన్నాడు హుస్సేన్. మిత్రమా, నీ పరిశీలనా శక్తి అద్భుతం, నీ మేధా సంపత్తి మహాద్భుతం అంటూ సుల్తాను మిత్రుడిని ఆనందంతో కౌగిలించుకున్నాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.